Dear students, good evening to all. Welcome to IEC. Today's our discussion RRB NTPC. So April 3rd Shift 3 Mathematics Explanation. So ఈరోజు ఈ షిఫ్ట్ 3 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో క్వశ్చన్స్ చూద్దాం డైరెక్ట్ గా. సో మాక్సిమం ఓవరాల్ గా చెప్పడానికి ట్రై చేస్తాను, మీరు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో 1-2 సార్లు అయినా చెప్పడానికి ట్రై చేస్తాను, బట్ వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ మనం ట్రై చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 7. 7 యొక్క మొదటి 20 గుణకముల యొక్క సగటు ఎంత? మల్టిపుల్స్ ఆఫ్ 7 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 7 అంటే ఫస్ట్ ఏమో 7 అవుతుంది, దాని తర్వాత మల్టిపుల్స్ 7 కాబట్టి 7, 14, 21 అండ్ ఆన్. చివరి సంఖ్య ఎంత వస్తుంది? 20 × 7 140 వస్తుంది. అంటే ఈ యొక్క శ్రేణి అనేది అంక శ్రేణిలో ఉంది. సో దిస్ సిరీస్ ఇస్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో whenever series is in arithmetic progression, average is nothing but average of first and last number. First number is 7, last number is 140. Together is what? 147. 147 by 2. So 147 by 2. So 147 by 2 is nothing but what? So 73.5. So your answer is what? 73.5. So 73.5 is the right answer. 73.5 is the right answer. So your answer is what? Option C. Option C is the right answer. So if you want solution, I will give the solution. So 7. First సంఖ్య 7. రెండోది ఏమవుతుంది? 14. So next the 21 and so on. లాస్ట్ సంఖ్య 140 అవుతుంది. ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి కదా. అలానప్పుడు యావరేజ్ ఏమవుతుంది? ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ యొక్క యావరేజ్ సగటు అవుతుంది. ఫస్ట్ టర్మ్ 7, లాస్ట్ టర్మ్ 140 by 2. 147 by 2. 147 by 2 is nothing but what? So 73.5. So your answer is what? 73.5. So option C అనేది మీ ఆన్సర్ అవుతుంది. So coming to the second question, find a single discount equivalent to the discount series of 25, 20, 10. సో 25%, 20%, 10% యొక్క రాయితీకి సో సమానంగా ఏకైక రాయితీ కనుగొనండి. ఎప్పుడైనా సరే ఈ సక్సెసివ్ డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం మార్కెట్ ప్రైస్ 100 అనుకుంటాం. ఫస్ట్ ఓవరాల్ గా చెప్తాను చూడండి. 100 అనుకుంటే 25% డిస్కౌంట్ అంటే 25 రూపీస్ పోతుంది, రిమైనింగ్ 75 ఉంటుంది. ఆ 75 మీద మళ్ళీ 20%. సో 10% అంటే 7.5, 20% అంటే 15. 15 తీసేస్తే 60 ఉంటుంది. మళ్ళీ 60 మీద మళ్ళీ 10% డిస్కౌంట్ అంటే 10% అంటే 6 పోతే మనకు 54 ఉంటుంది. అంటే 100 కాస్త 54 ఏంటంటే సో మనకి ఎంత తగ్గినట్టు? 46 తగ్గినట్టు. అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 46%. ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ రాయితీ ఇచ్చినప్పుడు, వరుస రాయితీలు ఇచ్చినప్పుడు ప్రకటన వెళ్ళని మనం 100 రూపీస్ అనుకుంటాం. సో మార్కెట్ ప్రైస్ ని మనం 100 రూపీస్ అనుకుంటాం. సో ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారండి? 25% ఇచ్చారు. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 25% ఇచ్చారు. అంటే 25% ఆఫ్ 100 25. సో 25% ఆఫ్ 100 25. అంటే 25 తీసేస్తే ఎంత ఉంటుందమ్మా? 75 ఉంటుంది. ఈ 75 లో నుంచి మళ్ళీ సెకండ్ టైం డిస్కౌంట్ ఎంత? 20%. సో 20% అంటే 10% అంటే 7.5. 20% అంటే 15. 20% అంటే 15. అంటే ఆ 15 తీసేస్తే ఎంత ఉంటుంది? 60 ఉంటుంది. 60 ఉంటుంది. మళ్ళా ఈ 60 మీద మళ్ళీ థర్డ్ డిస్కౌంట్ ఎంత? 10%. సో 10% అంటే ఎంత ఉంటుంది? 10% అంటే 6. అంటే ఇక్కడ 54 వస్తుంది. అది చేయాల్సిన అవసరం కూడా లేదు, అన్నిటిని యాడ్ చేస్తే సరిపోతుంది. సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత 100 కాస్త 54 అయింది. అంటే 100 కాస్త 54 అయిందంటే ఎంత తగ్గింది? 46% తగ్గింది. అంటే 3 డిస్కౌంట్లు ఇచ్చే బదులు, ఇలా 3 వరుస రాయితీలు ఇచ్చే బదులు ఈ 3 వరుస రాయితీలు దేనికి సమానం అవుతున్నాయి? 46% సమానం అవుతున్నాయి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఇఫ్ 3 numbers are in the ratio 2:5:7 and their sum is half of 280. half of 280 అంటే ఎంత? 140. half of 280 అంటే 140. సో డైరెక్ట్ గా రాసేసుకోండి 140. ఓకే. సో ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద 3 numbers. 3 సంఖ్యలు కనుక 2:5:7 నిష్పత్తిలో ఉండే మరియు వాటి మొత్తము సో 280లో సగం అయితే 280లో సగం అవుతే ఆ 3 సంఖ్యల్లోనే అతి చిన్న సంఖ్య యొక్క వర్గమూలం ఎంత? ఇప్పుడు 3 సంఖ్యలు మొత్తం 140. 2:5:7 మొత్తం ఎన్ని భాగాలు? 14 భాగాలు. 14 భాగాలు అంటే 140. ఒక్కొక్క భాగం 10. చిన్న సంఖ్య అన్నాడు. రెండు భాగాలను చిన్న సంఖ్య. ఒక భాగం 10 అయితే 2 భాగాలు ఎంత అవుతుంది? 20 అవుతుంది. 20 యొక్క వర్గమూలం అన్నాడు. 20 యొక్క వర్గమూలం అంటే 400. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. మీకు మళ్ళీ చెప్పమని చెప్తాను చూడండమ్మా. 2:5:7. 2:5:7 మొత్తం ఎన్ని భాగాలు అవుతున్నాయి? 14 భాగాలు అవుతున్నాయి. మొత్తం ఎన్ని భాగాలు అవుతున్నాయి? 14 భాగాలు అవుతున్నాయి. సో 14 భాగాలు అంటే 280లో సగం అంటే 140. 14 భాగాలు 140 అయినప్పుడు ఒక్కొక్క భాగం ఎంత అవ్వాలి? 10 అవ్వాలి. చిన్న సంఖ్య, ఫస్ట్ చిన్న సంఖ్య ఏంటి? 2 భాగాలు. 2 భాగాలు అంటే 20. ఆ 20 కదా మన ఆన్సర్. 20 యొక్క వర్గమూలం కావాలి. 20 యొక్క వర్గమూలం అంటే 20 స్క్వేర్. 20 స్క్వేర్ అంటే 400. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఏ సిలిండర్ ఆఫ్ డయామీటర్ 6 centimeters కంటైన్స్ వాటర్ టు ఏ డెప్త్ ఆఫ్ 10 centimeters. A spherical ball is dropped into the cylinder and the level of water increases by 0.5 centimeters. The diameter of the ball is what? 6 centimeters వ్యాసం గల ఒక స్తూపం యందు 10 సెంటీమీటర్ లోతు గల నీరు ఉంది. ఒక గోళాకార బంతిని స్తూపంలో వేయగా అందులో నీటి మట్టం 0.8 సెంటీమీటర్ పెరిగింది. ఆ బంతి యొక్క వ్యాసం ఎంత? ఇక్కడ విషయం ఏంటంటే, సో ఒక స్తూపం ఉంది, ఒక సిలిండర్ ఉంది. ఈ సిలిండర్ లోకి మనం ఒక స్పెరికల్ బాల్ ని డిప్ చేస్తున్నాం. స్పెరికల్ బాల్ ని అవుట్ సైడ్ నుంచి ఒక స్పెరికల్ బాల్ ని దీంట్లో డిప్ చేసాం. ఇప్పుడు దీంట్లో డిప్ చేసినప్పుడు దీంట్లో ఉన్నటువంటి వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా? దీంట్లో ఉన్నటువంటి వాటర్ లెవెల్ అనేది 0.5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయింది. అయితే ఆ వేసినటువంటి ఆ బాల్ యొక్క బంతి యొక్క డయామీటర్ అడుగుతున్నాడు. అంటే ఎంత వాల్యూమ్ ఉన్నటువంటి బంతిని మనం లోపలేస్తే అంత రైజ్ అవుతుంది. అంటే రెండింటి యొక్క ఘన పరిమాణాలు సమానం అవుతాయి, రెండింటి యొక్క వాల్యూమ్ సమానం అవుతాయి. అంటే సో స్తూపం యొక్క వాల్యూమ్ ఎంత? సిలిండర్ యొక్క వాల్యూమ్ ఎంత? πr²h. సో స్తూపం యొక్క వాల్యూమ్ πr²h. సో πr²h. సో πr²h ఈజ్ ఈక్వల్ టు, సో స్పీర్ యొక్క వాల్యూమ్ ఎంతమ్మా? గోళం యొక్క వాల్యూమ్ ఎంత? 4/3 πr³. 4/3 πr³. ఇప్పుడు పైకి క్యాన్సిల్ అయితే సో r². సో డయామీటర్ 6 అంటే అండి, వ్యాసం 6, మరి వ్యాసార్థం ఎంత అవుతుంది? 3 అవుతుంది. అంటే 3 ఇంటూ ఎంత పెరిగిందమ్మా? హైట్ ఎంత పెరిగిందంటే 0.5 పెరిగింది. అంటే 0.5 1/2 రాయొచ్చు కదా, 0.5 పెరిగింది. ఈజ్ ఈక్వల్ టు 4/3. ఆ 4/3 యువతలకు వస్తే ఏమవుతుంది? 3/4 అవుతుంది. 3/4 అవుతుంది. ఓకేనమ్మా, 3/4 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు r³. ఈజ్ ఈక్వల్ టు వాట్? r³. సో r³ ఈజ్ ఈక్వల్ టు, మనం అడిగింది కూడా వ్యాసం అడిగాడు. సో వ్యాసం అడిగాడు కాబట్టి ఒకసారి మీరు గమనిస్తే, సో 3/4 ఇంటూ 3 ఇంటూ అంటే 3 మనకి ఎంత వస్తుందో 3/8 వస్తుంది. 3/8 వస్తుంది కదా. r³ ఈజ్ ఈక్వల్ 3/8 వస్తుంది. అప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 3³ కదా, ఇది కదా వచ్చింది. r³ ఈజ్ ఈక్వల్ టు 3³ వస్తుంది. అంటే r ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది? 3/2 వస్తుంది. r ఈజ్ ఈక్వల్ 3/2 అంటే 1.5. r ఈజ్ ఈక్వల్ 1.5. కానీ అడిగింది r కాదండి, అడిగింది ఏంటమ్మా? సో వ్యాసం అడిగాడు. వ్యాసం అంటే 2r. ఇప్పుడు r 1.5 అయితే 2r ఏమవుతుంది? 3 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది. The sum of the digits of a 2-digit number is 11. When the digits are reversed, the number decreases by 27. Find the change in number. 2 అంకెల గల ఒక సంఖ్య యొక్క అంకెల మొత్తం 11. ఆ సంఖ్య అంకెలను తారుమారు చేసినప్పుడు సంఖ్య విలువ 27 తగ్గుతుంది. మారిన సంఖ్యని కనుగొనంటున్నాడు. చేంజ్ ఇన్ నెంబర్ అడుగుతున్నాడు. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చేంజ్ ఇన్ నెంబర్, మారిన సంఖ్య అన్నాడు. అంటే మారక ముందు ఏముండాలి? ఇది మారిన తర్వాత 74 అండి, మారక ముందు ఏముండాలి? 47 ఉండాలి, తారుమారు చేయకముందు. అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఇది ఏమన్నాడు? సమ్ ఆఫ్ ద డిజిట్. ఓకే, వెన్ ద డిజిట్స్ ఆర్ రివర్స్ ద నెంబర్ డిక్రీజెస్ బై 27 అన్నాడు. డిక్రీజెస్ బై 27 అన్నాడు. అంటే ఇదేమైంది? ఇంక్రీజ్ అవుతుంది. అంతే కదా. అంతకుముందు 47 ఉంటే ఇప్పుడు 74 అయింది, ఇంక్రీజ్ అయింది. కానీ ఆడేమన్నా డిక్రీజ్ అన్నాడు. అంటే ఈ ఆప్షన్ కాదు. ఇది చేంజ్ చేసిన తర్వాత మరి 38, చేంజ్ చేయకముందు ఏమి ఉండాలి? 83 ఉండాలి. మరి 83 నుంచి 38 పోతే 27 వస్తుందా? రాదు. అది ఛాన్సే లేదు. సో నెక్స్ట్ ఇది కూడా చేంజ్ చేయకముందు 38, ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. కానీ అక్కడ ఏమన్నా డిక్రీజ్ అన్నాడు. సో ఇది చేంజ్ చేయకముందు 74 ఉండాలి. ఇప్పుడు ఎంత డిక్రీజ్ అవుతుంది? 27 డిక్రీజ్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్ సూటబుల్ అవుతుంది. చేంజ్ చేసిన తర్వాత 47, చేంజ్ చేయకముందు 74, ఎంత డిక్రీజ్ అయిందా అంటే 27 డిక్రీజ్ అయింది. సో యువర్ ఆన్సర్ ఇస్ కాన్ఫిడెంట్లీ ఆప్షన్ డి. 2 poles of height 9 meters, 14 meters stand vertically upright on a plain ground. So plain ground, if the distance between their feet is 12 meters, find the distance between their tops. ఒక సమతల భూమిపై 9 మీటర్లు 14 మీటర్లు ఎత్తుగల 2 స్తంభాలను నిటారుగా నిలబెట్టడమైనది. వాటి అడుగు బాలగాల మధ్య దూరం కనుక 12 మీటర్లు ఉంటే సో వాటి కొనల మధ్య కూడా దూరం ఎంత? సో సింపుల్ క్వశ్చన్, ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్. 2 పోల్స్ ఉన్నాయి. సో ఒకటి 9 మీటర్లు ఉంది, మరొకటి 14 మీటర్లు ఉంది. సో మరొకటి 14 మీటర్లు ఉంది. ఆ రెండింటి మధ్య అడుగు భాగాల మధ్య దూరము, సో ఒకటేమో 9 మీటర్లు, ఇది ఒకటేమో 14 మీటర్లు అనేది ఇలా రాసుకోవచ్చు నేను. ఇప్పుడు ఇది 9 మీటర్లు అవుతుంది, ఇది పైదేమవుతుంది 5 మీటర్లు అవుతుంది కదా. ఆ రెండు అడుగు భాగాల మధ్య దూరం ఎంత? 12. అంటే ఇది 12 ఉంటుంది. అప్పుడు ఇది 12 ఉన్నప్పుడు ఇది కూడా 12 ఉంటుంది కదా. కొనల మధ్య దూరం అంటే ఈ కొన, మొదటి పోల్ యొక్క ఈ స్తంభం యొక్క ఈ కొన, ఓకేనమ్మా. టాప్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద టాప్స్. అన్నిటి మధ్య డిస్టెన్స్ అంటే ఒకసారికి మీరు చూడండి, ఇక్కడ లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. 5, 12 అంటే ఏమి ఇస్తుంది? 13 మిసింది. అంటే కొనల మధ్య దూరం ఎంత? 13. కొనల మధ్య దూరం ఎంత? 13. ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవుతుంది. The length of a rectangle is 6 times of its breadth. If the perimeter of the rectangle is 56 centimeters,
వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఒకసారి మీరు గమనిస్తే బ్రెత్ సమ్ ఎక్స్ అనుకుంటున్నాను, అంటే వెడల్పు సమ్ ఎక్స్ అనుకుంటే అప్పుడు పొడవు ఎంత అవుతుంది, 6x అవుతుంది. పొడవు దాని వెడల్పు 6 రేట్స్, దాని చుట్టుకొలత 56, అంటే 2 into L plus B is equal to 56 సెంటీమీటర్స్. 2 into 7x is equal to 56. 7 8s are 2 4s are, అంటే ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే సో 14x is equal to 56, x is equal to 4. x is equal to 4 అయితే ఆ దీర్ఘ చతురస్రాకారం యొక్క వైశాల్యం ఎంత అంటే x into 6 అంటే 6x స్క్వేర్, 6x into x అంటే 6x స్క్వేర్, 6 into x స్క్వేర్ అంటే x అంటే 4 కదా, x స్క్వేర్ అంటే 16, 16 into 6 అంటే 96. సో 96 స్క్వేర్ సెంటీమీటర్స్. యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. సో చూడండి అమ్మా ఒకసారి. సో చుట్టుకొలత అంటే పెరిమీటర్ అంటే 2 into L plus B. సో పొడవేమో 6x, వెడల్పేమో x. సో టుగెదర్ ఇస్ వాట్ 56. మొత్తం 7x into 2 అంటే 14x వస్తుంది. 14x is equal to 56 అంటే x is equal to 4 వస్తుంది. మరి x is equal to 4 వస్తే అడిగింది ఏంటి, వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు అంటే 6x into x అంటే 6x స్క్వేర్. సో 6x స్క్వేర్ అంటే 6 into x అంటే ఎంత, 4 స్క్వేర్. సో 4 స్క్వేర్ అంటే ఎంత, 16 into 6 అంటే ఎంత, 96. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 96. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. A can do a work in 10 days, B in 20 days. With the help of C, they finish the work in 5 days. How long will it take C alone to finish the task? ఏ ఒక పనిని 10 రోజులు పూర్తి చేస్తాడు, మరి బి 20 రోజులు చేయగలుగుతున్నాడు. సి యొక్క సహాయంతో వారందరూ కలిసి 5 రోజులు పని పూర్తి చేస్తారు. సి ఒక్కడైతే ఆ పని ఎన్ని రోజులు పూర్తి చేయగలుగుతాడు. ఒకసారి మీరు జాగ్రత్త గమనిస్తే ఇక్కడ సో ఏ ఒక్కడైతే ఎన్ని రోజులు, 10 రోజులు ఏ ఒక్కడైతే. సో బి ఒక్కడైతే 20 రోజులు. మరి ముగ్గురు కలిస్తే అంటే ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి విత్ హెల్ప్ ఆఫ్ సి అంటే ముగ్గురు కలిస్తే అర్థం. ముగ్గురు కలిసి 5 రోజులు అయిపోతుందంట. ముగ్గురు కలిసి ఎన్ని రోజులు, 5 రోజులు అయిపోతుంది. సో ముగ్గురు కలిస్తే 5 రోజులు అయిపోతుంది. మరి కసాగ్ ఎంత, మొత్తం వర్క్ ఎంత, 20. మొత్తం వర్క్ 20. 10 ఎకరాలు ఎన్నిసార్లు పోతుంది, 2 సార్లు పోతుంది. 20 ఎకరాలు ఒకసారి పోతుంది. 5 ఎకరాలు 4 సార్లు పోతుంది. అంటే ఇక్కడ మీరు గమనిస్తే గిన ముగ్గురు కలిస్తే 4 పనులు అయిపోతున్నాయి. ఈ 4 పనులలో ఏ అనేవాడు 2 పనులు చేస్తున్నాడు, బి అనేవాడు 1 పని చేస్తున్నాడు. మరి సి ఎన్ని పనులు చేస్తున్నాడు, సి రోజు ఒక పని చేయగలడు. మొత్తం పని అంటే 20 పనులు. సో రోజుకు ఒక పని చెప్పిన ఎన్ని రోజులు పడుతుంది, 20 రోజులు పడుతుంది. అంటే సి ఒక్కడేనైతే ఆ పని చేయడానికి 20 రోజులు పడుతుంది. ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 24,000 ఫర్ 2 years at 25% per annum ఇఫ్ ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండెడ్ యాన్యువల్లీ? ఒకవేళ చక్రవడ్డీ గనక సంవత్సరానికి ఒక మారు అసలు కలిపినట్లయితే 24,000 రూపాయల మొత్తానికి సంవత్సరానికి 25% చొప్పున 2 సంవత్సరాల చక్రవడ్డీ ఎంత అవుతుంది? ఫస్ట్ ఓవరాల్ గా చెప్తాను చూడండి. సో 25% అంటే 2 సార్లు సగం చేయాలి. అంటే 24,000 సగం చేస్తే 12,000, 12,000 సగం చేస్తే 6,000. అంటే ఒక సంవత్సరానికి వడ్డీ 6,000. రెండో సంవత్సరం చక్రవడ్డీ ఎలా కనుక్కుంటాం, మొదటి సంవత్సరం ఇంట్రెస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అంటే 6,000 ప్లస్ సో 25% ఆన్ 6,000 అంటే 25% ఆన్ 6,000 అంటే 1,500. 6,000 1,500 13,500. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 13,500. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడమ్మా, ప్రిన్సిపల్ అనేది 24,000. ఈ 24,000 మీద మనం 25% తో 2 years ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ వాట్ 25%. 25% అంటే 2 times half చేయాలి. అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 6,000. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇస్ వాట్ 6,000 ప్లస్ 25% on 6,000 1,500. 25% on 6,000. So this 1,500 is what, interest on interest. This 25. So 1,500 is what, interest on interest. 25% of 6,000. So we need total. Total is what, 6,000 12,000 plus 1,500 13,500. So your answer is what, option B. Option B అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ సింప్లిఫికేషన్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. 16 సింపుల్ గా డెసిమల్స్ మర్చిపోండి. ఎప్పుడైనా సరే ఇలాంటి ఇచ్చినప్పుడు డెసిమల్స్ మర్చిపోండి, కంగారు పడొద్దు ఎవరు కూడా. ఫస్ట్ డెసిమల్స్ మర్చిపోయి ఆన్సర్ చేయండి. 8 1s are 8 2s are 16 2s are ఎంత 32. ఇప్పుడు లవంలో 4 డెసిమల్స్ ఉన్నాయి, లవంలో 4 ఉన్నాయి, హారంలో 1 ఉంది. అంటే ఒకటి క్యాన్సిల్ అయితే 3 ఉండాలి. అంటే మన ఆన్సర్ సో 3 డెసిమల్స్ తో ఉండాలి. అంటే 0.032. ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఇది కూడా సింప్లిఫికేషన్ క్వశ్చన్, నాట్ సింప్లిఫికేషన్. సో ఎక్స్ ప్లస్ అమ్మ, ఇది బై మిస్టేక్ అలా పడింది, ఎక్స్ ప్లస్ అది. Find the value of x. Yes. Find the value of x. X విలువను కనుగొనండి. 5x plus 7y is equal 19. 7x plus 5y is equal 17. సో ఇక్కడ ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుందండి. దీని 5 తో 7 తో చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. దానికన్నా కూడా త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళడం బెటర్ అవుతుంది. చూడండి, ఎక్స్ అనుకోను, ఎక్స్ వాల్యూ అనేది 1 అవుతుంది అనుకుందాం. ఎక్స్ వాల్యూ 1 అవుతే చూడండి ఒకసారి, ఇప్పుడు ఎక్స్ వాల్యూ 1 అవుతే ఈ 5 వదలకపోతే ఏమవుతుంది, 14 అవుతుంది.
అంటే 7y ఈజ్ ఈక్వల్ టు 14 అంటే y వాల్యూ ఎంత అయి ఉండాలి, 2 అయి ఉండాలి. y వాల్యూ ఎంత అయి ఉండాలి, 2 అయి ఉండాలి. ఇప్పుడు అదే వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్ 1 y ప్లస్ 2. సో 5 2 10 ప్లస్ 7 17 అంటే రెండు ఈక్వేషన్స్ కూడా 1 2 తో సాటిస్ఫై అవుతున్నాయి. x వాల్యూ 1 తో సాటిస్ఫై అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు. సో సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇదే మీ ఆన్సర్ అవుతుంది. ఇది సాల్వ్ చేసినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. అలా చేసినా కూడా నో ప్రాబ్లం. సో నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫికేషన్ క్వశ్చన్ అడిగినారు చూడండి. సో ఒకసారి చూస్తే 2/3 3/7 ఎల్సిఎం ఎంత 21. ఎల్సిఎం ఎంత 21. ఎల్సిఎం 21. సో మన న్యూమరేటర్ ఏమొస్తుంది, 3 7s 2 7s 2 7s 14. సో ప్లస్ సో 7 3s 3 3s 9 అంటే 23 అనేది న్యూమరేటర్ లో ఉంటుంది. సో 23 అనేది న్యూమరేటర్ లో ఉంటుంది, అలా ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో 23 అనేది న్యూమరేటర్ లో ఉంటుంది, అలా ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. మీ ఆన్సర్ ఆప్షన్ బి. డైరెక్ట్ క్లిక్ చేయొచ్చు. సార్ మరి రెండో దాన్ని చేయలేదు సార్, ఎందుకు చేయను, చేస్తా. డివిజన్ ని మల్టిప్లికేషన్ గా రాస్తా. ఎల్సిఎం 21 అది కింద కాస్త పైకి వెళ్ళింది. నేను ఉల్టా రాయాలి కాబట్టి 21. ఎందుకు నేను 23 తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ క్లిక్ చేశానా అంటే, ఇప్పుడు ఎల్సిఎం క్యాన్సిల్ అయినప్పుడు న్యూమరేటర్ ఏముంటుంది, 23 ఉంటుంది. అంటే 23 అనేది మీ ఆన్సర్ ఉంటుంది. ఖచ్చితంగా 23 తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ న్యూమరేటర్ లో ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కానీ క్లిక్ చేసేసాను. ఇప్పుడు చూడండి 3 7s 7 2s ఎంత 14 ప్లస్ 7 3s 2 6 6 2 3s 6. ఇప్పుడు 21 క్యాన్సిల్ అయితే మీ ఆన్సర్ ఎంత 23/20. ఎగ్జాక్ట్ సూటబుల్ అయిందా లేదా? యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఏ ట్రయాంగిల్, ఒకసారి జాగ్రత్త చూడండి. సో ఏ ట్రయాంగిల్ హ్యాస్ ఎ పెరిమీటర్ ఆఫ్ 100 meters 100 if 2 of its sides are equal and their third side is 10 more than the equal side. What is the length of the third side? If you observe carefully here, ఒక త్రిభుజం యొక్క చుట్టుకొలత 100. ఒకవేళ దాని రెండు భుజాల సమానంగా ఉండి మూడో భుజం సమాన భుజాల కంటే 10 ఎక్కువగా ఉంటే మూడో భుజం యొక్క పొడవు ఎంత? ఆ సమానంగా ఉన్న భుజాన్ని ఎక్స్ అనుకుంటాను, ఈక్వల్ గా ఉన్న సైడ్ ఎక్స్ అనుకుంటాను. అప్పుడు ఒక సైడ్ ఎక్స్ అవుతుంది, మరొక సైడ్ ఎక్స్ అవుతుంది, మూడో సైడ్ ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ 100. అప్పుడు ఆ 10 అవుతుంది పోతే 90 అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్ 90 అయితే x ఈజ్ ఈక్వల్ 30 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ 30 అవుతే మనకు కావాల్సింది మూడో భుజము అంటే x ప్లస్ 10. x ఈజ్ ఈక్వల్ 30 అయితే x ప్లస్ 10 ఈజ్ వాట్ 40 అవుతుంది. యువర్ ఆన్సర్ ఈజ్ వాట్, ఆప్షన్ సి. నేను ఇక్కడ సమానమైన భుజాన్ని x అనుకుంటున్నాను. రెండు సమానమైన భుజాలు ఉన్నాయంట, అంటే x ప్లస్ x. మూడో భుజము ఈ సమాన భుజం కంటే 10 ఎక్కువ. ఈ మూడు భుజాల మొత్తము అంటే ఈ మూడు భుజాల మొత్తం అంటేనే చుట్టుకొలత. అప్పుడు x ఎంత అవుతుంది, 3x ఈజ్ ఈక్వల్ 90. x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 30 అవుతుంది. కానీ మనల్ని అడిగింది మూడో భుజం అంటే x ప్లస్ 10. సో మూడో భుజం అంటే x ప్లస్ 10 కాబట్టి 30 ప్లస్ 10 40 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. The LCM and HCF of two numbers are 616 and 2 respectively. If one of the number is 22, find the other numbers. రెండు సంఖ్యల యొక్క LCM మరియు HCF వరుసగా 616 మరియు 2. అందులో ఒక సంఖ్య 22 అయితే రెండో సంఖ్యను కనుగొనండి. మనం తెలిసినటువంటి బేసిక్ రూల్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దర్ LCM and HCF. అంటే ప్రొడక్ట్ ఆఫ్ దర్ LCM and HCF అంటే 616 into 2 is equal to so one of the number is what 22. ఒక సంఖ్య 22 అయితే మరొక సంఖ్యను కనుగొనండి. మరొక సంఖ్య అంటే మనం n2 మనం అది ఫైండ్ అవుట్ చేయాలి. సో 22 1s are 22 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? సో 22 2s are 44, 22 8s are 228 are 56. So your answer is what, 56. 56 is the right answer. 56 is the right answer. So in two similar triangles ABC and PQR, if their corresponding altitudes AD and PC are in the ratio 3:8 and the ratio of areas of ABC to so triangle ABC to ఇది త్రిభుజం అది. సో త్రిభుజం ABC ABC కాదు అది త్రిభుజం ABC. సో త్రిభుజం ABC త్రిభుజం PQR. ఓకే, సో రెండు ABC PQR ఒకే విధమైనటువంటి రెండు స్వరూప త్రిభుజములలో వాటి సంబంధిత ఎత్తులు AD మరియు PCలు 3:8 నిష్పత్తులు కనుక ఉన్నట్లయితే సో వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి ఎంత? ఎప్పుడైనా రెండు త్రిభుజాలు అనేవి స్వరూప త్రిభుజాలు అవుతాయి, రెండు ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే సో వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి ఎలా ఉంటుందంటే వాటి యొక్క ఏరియాస్ యొక్క రేషియో ఎలా ఉంటుందంటే వాటి యొక్క ఆల్టిట్యూడ్స్ కి వర్గమూలాల్లో ఉంటుంది. సో వాటి యొక్క హైట్స్ కి సో స్క్వైర్ రూట్స్ ఆఫ్ దేర్ హైట్స్ అంటే స్క్వైర్ ఆఫ్ దేర్ హైట్స్ అంటే 3 స్క్వేర్ అంటే ఎంత 9. 3 స్క్వేర్ అంటే ఎంత 9. సో 3 స్క్వేర్ అంటే ఎంత 9. సో 8 స్క్వేర్ అంటే ఎంత 64. అంటే మీ ఆన్సర్ ఏమై ఉండాలి 9:64 అయి ఉండాలి. 9:64 అయి ఉండాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 5.76 into 7.2. ఒకసారి మీరు చూడండి. సో డెసిమల్స్ ని కాసేపు మర్చిపోండి. డెసిమల్స్ ఎన్ని రావాలి, 3 రావాలి. సో 3 డెసిమల్స్ తో ఎండే ఖచ్చితంగా 3 డెసిమల్స్ ఉండాలి. సో 3 డెసిమల్స్ తో ఎండే ఆప్షన్ మనకు ఉండాలి. మన ఆన్సర్ ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి, చూద్దాం. 72 6 hours అంటే 76 hours అంటే 420. 76 hours అంటే 420. 26 hours అంటే 12 అంటే 432. అంటే మన ఆన్సర్ 2 తో ఎండ్ అవ్వాలి. 432 కదా.
మన ఆన్సర్ 2తో ఎండ్ అవ్వాలి. 432 కదా, మన ఆన్సర్ 2తో ఎండ్ అవ్వాలి. 432 కాబట్టి 2తో ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ 72 7s are 72 7s are అంటే 77 are 490, 72 7s are 70 490 plus 2 9s are 18, 2 7s are 14, 2 7s are 14 అంటే అప్పుడు 504 వస్తుంది. 504 అంటే 43 యాడ్ చేస్తే 72తో ఎండ్ అవుతుంది. అంటే 72తో ఎండ్ ఆప్షన్. సో మనకు లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 72తో ఎండ్ అవ్వాలి. లాస్ట్ 2 డిజిట్స్ అనేవి మనం 72తో ఎండ్ అవ్వాలి. సో 72తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. మతలా ఎంటైర్ క్యాలిక్యులేషన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మీకు ఇంకోసారి చెప్తాను చూడండి. 72 6 are 76 అంటే 420, 2 6 12, 12 plus 420 432. 2 అనేది మనకు ఒకటిలో స్థానంలో రావాలి. సో 43 అనేది ఉంటుంది. 72 7s are 77 are 490, 2 7s are 14, 14 plus 490 504, 504 plus 43, సో 547 అంటే 7తో ఎండ్ అవ్వాలి. అంటే 72తో ఎండ్ అవ్వాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్? సో మధ్యగతం ఫస్ట్ మనం ఏం రాయాలి? ఆరోహణ క్రమంలో రాయాలి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసి మధ్యలో ఉన్నదాన్ని తీసుకోవాలి. 10 తర్వాత ఏమొస్తుంది? 13 తర్వాత ఏమొస్తుంది? 15. సో 15 తర్వాత ఏమొస్తుంది? 16 తర్వాత ఏమొస్తుంది? 19 తర్వాత 21, సో 20 తర్వాత 29. సో మొత్తం 7 ఉన్నాయి. ఇటు 3 తీసేస్తే ఇటు 3 తీసేస్తే మధ్యలో ఉన్నదే మధ్యగతం అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 16. సో ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఏ కంటైనర్ ఆఫ్ వాటర్ వాస్ 3/5 full. When 38 liters of water is drawn from it, it is just 1/8 full. What is the total capacity of the container in liters? ఒక పాత్రలో 3/5 వంతు నిండుగా నీరు ఉంది. దాని నుండి 38 లీటర్ల నీటిని తోడినట్లయితే అది కేవలం 1/8 వంతు నిండుగా ఉంటుంది. ఆ పాత్ర యొక్క మొత్తం సామర్థ్యం లీటర్లలో ఎంత? ఒక్కసారి మీరు గమనించండి. ఇక్కడ 3/5 ఫుల్ అంటున్నాడు. ఇనిషియల్గా ఎంత? 3/5 ఫుల్ అంటున్నాడు. సో ఇక్కడ 5 తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడేమో 1/8 అంటున్నాడు. అంటే 5కి 8కి కసాగి ఎంత? 40. 5కి 8కి కసాగి ఎంత? 40. అంటే మన ఆన్సర్ 40కి మల్టిపుల్ ఉండాలి. మన ఆన్సర్ ఎంత ఉండాలి? 40కి మల్టిపుల్ ఉండాలి. సో 40కి మల్టిపుల్ గా ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు డౌట్ ఉంటే కావాలంటే చూడండి. 80 తీసుకోండి. 80 తీసుకుంటే సో 3/5 నీరు నిండుగా ఉంది. 3/5 దీంట్లో 3/5 అంటే ఎంత? 3/5 అంటే ఎంత? 5 16 10 16 5 16 times 16 3 is 48 లీటర్స్ ఉన్నాయి. దీంట్లో 38 లీటర్స్ తీస్తే ఇంకెంత ఉంటాయి? 10 ఉంటాయి. ఈ 10 లీటర్లు అనేది మొత్తం 80 లీటర్లు ఎన్నో వంతు? 1/8 వంతేగా. సాటిస్ఫై అయిందా లేదా అలా చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ గా అటాక్ చేయొచ్చు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ ఫర్ ద గివెన్ నెంబర్స్? అంటే వీటిలో ఏది నిజమైనది అని అడుగుతున్నాడు. అంటే వీటిని పర్సంటేజ్ లో కన్వర్ట్ చేయండి. ఒకసారి మీరు చూస్తే 25/50 అంటే ఇది చిన్నదాని నుంచి పెద్దదానికి వెళ్తుంది, ఇంక్రీజింగ్ ఆర్డర్ లో వెళ్తుంది. సో 25/51 అంటే అప్రాక్సిమేట్లీ 50%. అప్రాక్సిమేటివ్ చేద్దాం. ఇది 50% అప్రాక్సిమేట్ గా కదా. ఇక్కడ కూడా అదే ఉంది. ఇక్కడ 12/19 ఉంది. 12/19 అంటే ఏంటి? ఆల్మోస్ట్ ఇది గ్రేటర్ దాన్ 50% ఉంటుంది. ఇది గ్రేటర్ దాన్ 50% ఉంటుంది. ఆల్మోస్ట్ 60% ఉంటుంది. ఇది ఎంత పర్సెంట్ ఉంటుంది? గ్రేటర్ దాన్ 60% ఉంటుంది. సో అంటే ఇది గ్రేటర్ దాన్ 60 ఉంటుంది. మనం చిన్నదాంతో స్టార్ట్ అవ్వాలి. మనకేమవ్వాలి? చిన్నదాంతో స్టార్ట్ అవ్వాలి. కానీ ఒకసారి మీరు చూస్తే సో ఇక్కడ 12/19 అనేది 60% ఉంటుంది. మినిమం 60% ఉంటుంది. అలాంటప్పుడు సో ఇది ఉండొచ్చా? ఉండకూడదు. ఎందుకంటే ఇది 50% ఉండి అది 60% ఉండొచ్చా? ఉండకూడదు. అంటే ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ కాదు. సో 63/79 అంటే ఇది కూడా గ్రేటర్ దాన్ 7 టేబుల్ 93. 8 టేబుల్ ఎన్ని టైమ్స్ వస్తుంది? 80 టైమ్స్ వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ 80% ఉంటుంది. సో 80% తో స్టార్ట్ అవ్వచ్చు, స్టార్ట్ అవ్వకూడదు. అంటే మన ఆన్సర్ అనేది ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. ఏ బిలో రెండిట్లో ఏదైనా అయి ఉండాలి. ఒకసారికి మీరు చూస్తే ఇదేంటి? 80%. ఇదేంటి? 80%. అప్రాక్సిమేట్లీ 80%. ఇందాక నేను చెప్పుకున్నాం కదా, ఇదేంటి? 60%. అప్రాక్సిమేట్లీ 60%. మరి ఇది ముందుండాలా? 60% ముందు ఉండాలి. అందుకని సో మీ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ డిఏ చూడండి. ఇక్కడ డిఏ ఇచ్చున్నాడు. సో స్టూడెంట్స్ యొక్క మార్కులు ఇచ్చున్నాడు. సో మాక్సిమం మార్క్స్ కూడా ప్రాక్టీస్ లో ఇచ్చున్నాడు. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే అనిల్ అనే వ్యక్తికి మ్యాథ్స్ లో సో అవుట్ ఆఫ్ 120కి 90 మార్క్స్ వచ్చాయి. సైన్స్ లో అవుట్ ఆఫ్ 120కి 50 మార్క్స్ వచ్చాయి. జాగ్రఫీలో సో అవుట్ ఆఫ్ 100 మార్క్స్ 60 మార్క్స్ వచ్చాయి. హిస్టరీలో అవుట్ ఆఫ్ 100కి 70 వచ్చాయి. రిమైనింగ్ పర్సన్స్ కూడా అలానే. అంటే వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో ఫస్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్ వెళ్దాం. హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ స్టిక్డ్ మోర్ దాన్ 50% ఇన్ ద ఎగ్జామినేషన్? మోర్ దాన్ 50 అన్నాడు. ఆల్మోస్ట్ 50% అంటే ఎగ్జామ్ లో హాఫ్. ఒక సబ్జెక్ట్ దగ్గర ఇంకో సబ్జెక్ట్ అయితే ఆల్మోస్ట్ వచ్చి ఉంటాయి. చూద్దాం. అనిల్ చూద్దాం.
సో 90 మార్క్స్ అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 70% అబోవ్ ఉంది. ఇక్కడ బిలో 50% ఉంది. కానీ మెజారిటీ ఆఫ్ ద సబ్జెక్ట్స్ లో ఇక్కడ అబోవ్ 50, ఇక్కడ అబోవ్ 50. అంటే 3 సబ్జెక్ట్ లో అబోవ్ 50 ఉండి ఒక సబ్జెక్ట్ లో బిలో 50 ఉన్నా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఖచ్చితంగా కూడా సో గ్రేటర్ దాన్ 50% ఉండడానికి ఛాన్స్ ఉంది. బిన్నో కూడా అంతే, 3 సబ్జెక్ట్స్ లో సో గ్రేటర్ దాన్ 50% ఉంది, ఒక సబ్జెక్ట్ లోనే లెస్ దాన్ 50 ఉంది. బిన్నో కూడా, చిరాక్ కూడా అంతే. సో చిరాక్ కూడా అంతే. సో ఆల్మోస్ట్ ప్రతి సబ్జెక్ట్ లో కూడా చిరాక్కి సో ప్రతి సబ్జెక్ట్ లో కూడా మోర్ దాన్ 50% ఉంది. చిరాక్ అయితే సో 50% ఉంది. దావల్కి అయితే దావల్ కూడా ఆల్మోస్ట్ ప్రతి సబ్జెక్ట్ లో మోర్ దాన్ 50% ఉంది. సో ఎల్జాక్ కూడా సో ఒక్క సబ్జెక్ట్ లోనే 50% ఉంది, రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్ లో సో మోర్ దాన్ 50 ఉంది. సో ఫరాక్ చూస్తే సో ఆల్మోస్ట్ ఒక్క సబ్జెక్ట్ లో తప్ప అన్ని సబ్జెక్ట్ లో కూడా మోర్ దాన్ 50 ఉంది. అంటే 3 సబ్జెక్ట్ లో మోర్ దాన్ 50 ఉంది, ఒక సబ్జెక్ట్ లో వెరీ క్లోజర్ టు 50 ఉంటే ఖచ్చితంగా మోర్ దాన్ 50 ఉంటుంది. మళ్ళీ స్పెసిఫిక్ గా ప్రతి స్టూడెంట్ మీరు కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దాని ప్రతి ఒక్కదాన్ని కంపేర్ చేయడానికి ట్రై చేస్తారు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. అలా కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. మనం కళ్ళతో చూసి కూడా కొన్ని ఆన్సర్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. జార్జ్ కూడా చూసినా కూడా ఒక్క సబ్జెక్ట్ లోనే లెస్ దాన్ 50% వచ్చాయి, ఆల్మోస్ట్ రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్ లో కూడా సో మోర్ దాన్ 50% వచ్చాయి. కాబట్టి సో ఇప్పుడు మనం కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు మీ ఆన్సర్ ఆప్షన్ ఇవ్వండి. అంటే 7 మంది స్టూడెంట్స్ కూడా సో మోర్ దాన్ 50% మార్క్స్ వచ్చాయని మనం కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం చూస్తే హూ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టోటల్ పర్సెంటేజ్ స్కోర్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎవరు ఎక్కువ మార్కులు పొందారనుకుంటున్నారు? సో ఇచ్చిన 4 ఆప్షన్స్, త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం. ఇక్కడ 4 నుంచి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో బిన్నుకి చూస్తే బిన్ను సో ఒక దాంట్లో 40 వచ్చాయి. అంటే కంపేర్ టు చిరాకు బిన్నుకు తక్కువే కదా కంపేర్ టు చిరాకు. ఎందుకంటే చిరాకు ఆల్మోస్ట్ ప్రతి సబ్జెక్ట్ కూడా 50% వచ్చాయి. అందుకని బిన్ను చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సో చిరాగ్ అనేవాడికి ఆల్మోస్ట్ ఒక 2 సబ్జెక్టులు తప్ప మిగతా అన్ని సబ్జెక్టులు కూడా సో ఒకసారి మీరు చూడండి, టోటల్ చూసిన అర్థమైపోయింది. బిన్నుకి ఎన్ని వచ్చాయి? 180, 220, 300 వచ్చాయి. 150 సో 220, 310 వచ్చాయి. సో బిన్నుకేమో 300 వచ్చాయి, 300 వచ్చాయి. కానీ మనోడికి ఎంత వచ్చాయి? 310 వచ్చాయి. నెక్స్ట్ దావల్ కింద చూస్తే 145, సో 225, 285. సో దావల్ అసలుకి కష్టం అవుతుంది, ఎందుకంటే వాళ్ళిద్దరికన్నా తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఎల్జా గేమ్ చూస్తే 145, సో 150, 240, 290. సో 290 ఉంది. అంటే ఎవరికి ఎక్కువ వచ్చాయండి? సో చిరాక్ ఎక్కువ వచ్చాయి. సో ఎవరు ఆన్సర్ ఇస్ వాట్? చిరాక్. ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఇక మార్కులు ఎక్కువ ఎవరికైతే ఉంటాయి పర్సెంటేజ్ కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై దావల్ ఇన్ ఆల్ ద 4 సబ్జెక్ట్స్? మనం ఇందాక దావల్ టోటల్ స్కోర్ కనుక్కున్నాం. 80, 80, 160, 220, 285. సో దావల్ టోటల్ స్కోర్ ఇస్ వాట్? 285. దావల్ టోటల్ స్కోర్ ఇస్ వాట్? 285. సో బై యావరేజ్ అన్నట్టు బై 4 వేయాలి. బై 4 7s are 4 1s are 71 పాయింట్ సంథింగ్. సో దావలే కదా అడిగింది. దావల్ ఇన్ ఆల్ ద 4 సబ్జెక్ట్స్ 160, 220, సో 285. సో 285. సో సగటు అడుగున్నాడు 70, మోర్ దాన్ 70, 470 times 280. సో 70 కన్నా ఎక్కువ ఉన్న ఆప్షన్ ఏముంది? ఆప్షన్ డి అంటే యాక్చువల్గా 71 పాయింట్. సో మనకు వచ్చేది అయితే 4 7s are 4 1s are 4.25 అంటే 71.25 రావాలి. ఇక్కడ 73.25 ఇచ్చాడు. సో మనకు దేనికి దగ్గరగా ఉందంటే 73.25 ఉంది కాబట్టి అదే క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసినప్పుడు కూడా అంతే ఉంటుంది. సో యావరేజ్ మార్క్స్ అడిగాడు, సింపుల్ గా యావరేజ్ మార్క్స్ కూడా దావల్ ఇన్ ఆల్ ద 4 సబ్జెక్ట్స్. సో 80, 80, 160, 160, 65. సో 160, 65 అంటే 225 ప్లస్ 285 by 4 కరెక్టే. మనం చేసింది కరెక్టే. సో ఆప్షన్ లిటిల్ బిట్ రాంగ్ ఇచ్చినాడు. సో ఇచ్చిన వాటిలో బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడమే మన డ్యూటీ. సో ఏ బోట్ ట్రావెల్స్ ఫ్రమ్ సిటీ పి టు సిటీ క్యూ అప్ స్ట్రీమ్. ఫస్ట్ వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్ అంటే రిటర్న్స్ క్యూ టు సిటీ పి అంటే డౌన్ స్ట్రీమ్. ఓకే, పోయేటప్పుడు అప్ స్ట్రీమ్, వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్. విత్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అంటే బి. సో బి ఈజ్ ఈక్వల్ 35. స్పీడ్ ఆఫ్ ద బోట్ అంటే బి ఈజ్ ఈక్వల్ 35. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే సి ఈజ్ ఈక్వల్ టు 5. సి ఈజ్ ఈక్వల్ టు వాట్? 5. సో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద రౌండ్ ట్రిప్? ఒక పడవ పి నగరం నుండి క్యూ నగరానికి ప్రవాహానికి వ్యతిరేక దిశలో తిరిగి క్యూ నగరం నుండి పి నగరానికి ప్రవాహానికి దిగువ దిశగా ప్రయాణిస్తుంది. నిలకడ నీటిలో ఆ పడవ యొక్క వేగం గంటకి 35 కిలోమీటర్లు మరియు ప్రవాహ వేగం గంటకి 5 కిలోమీటర్లు అయితే రానుపోను మొత్తం కలిపి ప్రయాణ సగటు వేగం ఎంత? ఇక్కడ పి నుంచి క్యూకి ఎంతైతే దూరం ఉంటుందో క్యూ నుంచి పి కూడా అంతే దూరం ఉంటుంది. అంటే ఇక్కడ దూరం అనేది తటస్థము. డిస్టెన్స్ ఈస్ కాన్స్టెంట్. సో వెన్ ఎవర్ డిస్టెన్స్ ఈస్ కాన్స్టెంట్, సో యావరేజ్ స్పీడ్ ఇస్ నథింగ్ బట్ వాట్? 2 into S1 S2 by S1 plus S2. పోయేటప్పుడు ఎదురుగా అన్నాడు కాబట్టి బి మైనస్ సి అంటే 30. అంటే పోయేటప్పుడు 30 స్పీడ్ తో వెళ్ళాడు. క్యూ నుంచి పి దిగువకి అంటే బి ప్లస్ సి 35 ప్లస్ 5 అంటే ఎంత అవుతుంది? 40 అవుతుంది. అంటే పోయేటప్పుడు 30, వచ్చేటప్పుడు 40. సో యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? 2 into S1 S2 by 2 into
30 into 40 by, so 2 into 30 into 40 by 2 into S1 S2 by S1 plus S2, S1 plus S2 అంటే 30 plus 40, 30 plus 40. సో ఒకసారి మీరు చూస్తే 70 అవుతుంది, 70లో 0 క్యాన్సిల్ చేస్తే సో 230 times 60, 64 times 240, 240 by 7 ఉంటుంది. 7 టేబుల్లో 7 3s are 21, రిమైండర్ ఇస్ 30, 7 4s are 28 అంటే 34 పాయింట్ సంథింగ్ ఉంటుంది. సో 34 పాయింట్ సంథింగ్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. 647m is divisible by 11. Find the value of smallest natural number for m. ఒకవేళ 647m అనేది 11 నిశేషంగా భాగించినట్లయితే అతి చిన్న సహసంఖ్య m యొక్క విలువను కనుగొనండి. 11 డివిజిబుల్ లో నేను ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిజిట్స్ ఈజ్ ఎయిదర్ 0 ఆర్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 11. సో సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిజిట్స్ ఇప్పుడు 6 4 6 7 అనేది ఆల్టర్నేటివ్ డిజిట్స్ అవుతాయి. అదేవిధంగా 4m అనేది ఆల్టర్నేటివ్ డిజిట్స్ అవుతాయి. అంటే ఏంటి 6 plus 7 మైనస్ 4 plus m అంటే ఇక్కడ m ప్లేస్ లో అతి చిన్న సహజ సంఖ్య అన్నాడు. సో ఏం ప్లేస్ చేస్తే మనకు డిఫరెన్స్ అనేది 0 రావచ్చు, లేదా 11 కన్నా ఎక్కువ ఉండొచ్చు. చిన్న సంఖ్య అన్నాడు కాబట్టి ఇప్పుడు ఇది 13, ఇక్కడ కూడా 13 రావాలంటే మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 6 7 13 రావాలంటే ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 9 సబ్స్టిట్యూట్ చేయాలి. 9 4 13, 9 4 13, 6 7 13 అంటే m ప్లేస్ లో ఏం ప్లేస్ చేయాలి? 9 ప్లేస్ చేయాలి. ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుంది. P bought an article for 800 rupees and sold it at a profit of 10%. What would have been increase in the profit? అడిగింది ఓన్లీ ఇంక్రీజ్ ఇన్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్, if it was sold for 920 rupees. P ఒక వస్తువు 800 రూపాయలు కొని దాన్ని 10% లాభంతో అమ్మాడు. ఆ వస్తువు కనుక అతడు 920 రూపాయలకు అమ్మినట్లయితే అతని లాభ శాతంలో పెరుగుదల శాతం ఎంత? ఓన్లీ పెరుగుదల శాతం అడిగాడు. అంటే 800 రూపాయల వస్తువుని 920 రూపాయలకు అమ్మితే లాభం ఎంత? 120 రూపాయలు. దేని మీద లాభము? కొన్నవేల మీద. కొన్నవేల అంతా 800 అంటే 120 రూపాయలు అనేది లాభము. ఈ 120 రూపాయలు అనేది 800 మీద ఎంత శాతం? 15%. అంటే ప్రీవియస్ న 10% ఉంది, ఇప్పుడు 15% అయింది. అంటే ఎంత శాతం పెరిగింది? 5% పెరిగింది. ఎంత శాతం పెరిగింది? 5% పెరిగింది. అప్పుడు ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఫైండ్ ద రేషియో ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 25 35 70. సో ఎల్సిఎం చూద్దాం ఫస్ట్. హెచ్సిఎఫ్ అయితే 5 పక్క. హెచ్సిఎఫ్ ఎంత? 5. అది 5వ ఎక్కర్లో తప్ప మరి ఏ టేబుల్ లో కూడా పోదు. 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఈ ఎల్సిఎం చూస్తే ఇప్పుడు 35కి 70కి చూద్దాం. సో ఏ టేబుల్ లో మాక్సిమం క్యాన్సిల్ అవుతుంది? 7 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది. చిన్న సంఖ్య 5 టైమ్స్ పోతుంది. 5 టైమ్స్ ఆఫ్ 70 అంటే 350. సో 350 అంటే 35కి సో 70కి ఎల్సిఎం 350. 25 అనేది 350లో ఉంటుంది. 25 చేయాల్సిన అవసరం లేదు. అంటే 5:350. సో 5:350 అంటే ఏమని రాయొచ్చు? 1:70 రాయొచ్చు కదా. అంటే రేషియో ఏమవుతుంది? నిష్పత్తి ఏమవుతుంది? 1:70. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. A sold a table to B at a profit of 20%. B sold to C at a profit of 25% for 750 rupees. How much did A pay for the table originally? ఏ ఎంత కొన్నాడో తెలియదు, 100 రూపాయలు అనుకుంటున్నాను. ఏ బికి 20% ప్రాఫిట్ తో అమ్ముతున్నాడంటే 120 అవుతుంది. సో 120 కాస్త 25% ప్రాఫిట్ తో అమ్మాడంటే 25% ఆఫ్ 120 30 ప్లస్ 120 150. అకార్డింగ్ టు 100 150, బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం 750. 150 5 టైమ్స్ ఆఫ్ 100 500. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? సో 500 రూపీస్. డైరెక్ట్ గా అటాక్ చేయొచ్చు. ఇక్కడ ఏ ఎంత కొనాలో నాకు తెలియదు. కాబట్టి 100 రూపాయలు అనుకుంటున్నాను. ఏ 100 రూపాయలు కొని బికి ఎంత పర్సెంటేజ్ అమ్మాడు? 20% లాభానికి అమ్మాడు. అంటే 20%. 100 మీద 20% అంటే 20. అంటే మొత్తం ఎంత అవుతుంది? 120 అవుతుంది. సో ఈ 120 మీద మళ్ళీ 25%. అంటే ఎంత అవుతుంది? 30 అవుతుంది. అంతేకాదు 20% అంటే 2 సార్లు సగం చేయాలి. 120 సగం 60, 60 సగం 30 అంటే 150 అవుతుంది. అంటే 100 అనుకుంటే సి 150 రూపాయలు కొనేవాడు. కానీ లెక్క ప్రకారం సి ఎంత కొన్నాడు? 750 కొన్నాడు. అంటే ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. అంటే 5 టైమ్స్ ఆఫ్ 100 అంటే 5 టైమ్స్ ఆఫ్ 100 అంటే 500. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 500. సో ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1200 rupees invested at certain rate of simple interest amounts to 1440 at the end of 3 years. How much will 150 rupees amount at the same rate of interest in 5 years? ఒకవేళ 1200 రూపాయలు మొత్తము ఒక నిర్దిష్ట వడ్డీ రేటుతో కనుక పెట్టుబడి చేయగా అది 3 సంవత్సరాల ఆఖరకు 1440 రూపాయలు అయినట్లయితే అదే వడ్డీ రేటుతో 5 సంవత్సరాల్లో 150 రూపాయలు ఎంత మొత్తం అవుతుంది? ఇప్పుడు 1200 రూపాయలు 1440 ఏంటంటే వడ్డీ ఎంత వచ్చినట్టు? ఇప్పుడు 1200 రూపాయలు 1440 రూపాయలు అయిందంటే వడ్డీ ఎంత వచ్చినట్టు? 240 రూపాయలు వచ్చినట్టు. ఈ 240 రూపాయలు అనేది 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు. సాధారణ వడ్డీ అనేది ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం సమానంగా ఉంటుంది. అంటే 3 సంవత్సరాల్లో 240 వచ్చిందంటే సంవత్సరానికి ఎంత వచ్చినట్టు? 80 రూపాయలు వచ్చినట్టు. ఈ 80 రూపాయలు దేని మీద వడ్డీ?
సో 80 రూపాయలు అనేది దేని మీద వడ్డీ? 1200 మీద. సో 80 రూపాయలు అనేది 1200 మీద వడ్డీ. సో 80 రూపాయలు అనేది 1200లో ఎంత శాతం? 10% అంటే 12. 12 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది? 12 6 72 అంటే 6.5 అంతేనా? 6.5 12 6 72 8 ఉంటుంది. 62/3% ఉంటుంది. 62/3%. 8/12 62/3%. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 62/3. అదే 150 రూపాయలపై చూడండి, 150 రూపాయలపై ఎంత మొత్తం అగును? ఎన్ని సంవత్సరాలకి? 5 సంవత్సరాలకి. 5 × 6.2 62/3. 62/3 ఏమో రాయొచ్చు? 20/3 రాయొచ్చు. 20/3 రాయొచ్చు. అంటే 100/3 అంటే 33 1/3. 100/3 అంటే 33 1/3 అంటే సింపుల్ గా 1/3 అనుకోవచ్చు. 1/3 అంటే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 50 రూపీస్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 50 రూపీస్ వస్తుంది. ఇంట్రెస్ట్ 50 రూపీస్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ 50, అసలు ఎంత? 150. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది? 200 అవుతుంది. అర్థమైందమ్మా చెప్పింది? సో 5 × 20 అంటే 100. 100/3. 100/3 అంటే 33 1/3. 33 1/3% అంటే 1/3. 1/3 ఆఫ్ 150 అంటే 50. 50 అనేది వడ్డీ, అసలు 150. సో మొత్తం 200. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 200 రూపీస్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Divide 1600 in 3 parts in such a way that 1/7 of the first part, 1/5 of the second part, 1/4 of the third part are equal. Find out the 3 parts. మొదటి భాగంలోనే 7ంట ఒక వంతు, రెండో భాగంలో 5ంట ఒక వంతు, మూడో భాగంలో 4ంట ఒక వంతు సమానంగా ఉండే విధంగా 1600 3 భాగాలుగా విభజించండి. సో 1600 రూపాయలు. సో 1600 రూపాయలు ఒకటేమో 1/7 వంతు, 1/7 వంతు. ఫస్ట్ పార్ట్ లో 1/7 వంతు, రెండో పార్ట్ లో 1/6 వంతు, మూడో దాంట్లోనేమో 1/3 వంతు, 1/4 వంతు, 1/7 1/5 కదా. సెకండ్ వన్ ఈజ్ వాట్? 1/5. సెకండ్ వన్ ఈజ్ వాట్? 1/5. సెకండ్ వన్ ఈజ్ వాట్? 1/5. సో సెకండ్ వన్ ఈజ్ వాట్? 1/5. 1/5 ఆఫ్ ద సెకండ్ వన్, 1/4 ఆఫ్ ద థర్డ్ వన్, 1/4 ఆఫ్ ద థర్డ్ వన్. ఇప్పుడు ఒకసారి చూస్తే మీరు ఫస్ట్ దేమో 7కి మల్టిపుల్ ఉండాలి. ఫస్ట్ దేమో 7కి మల్టిపుల్ ఉండాలి కదా? లేదు. సో సెకండ్ ఏమో 5కి మల్టిపుల్ ఉండాలి. థర్డ్ ఏమో 4కి మల్టిపుల్ ఉండాలి. సో ఇదైతే కాదు. అదేవిధంగా ఇది కూడా కాదు. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. 700 500 400 మూడింటిని కూడితే 1600 వస్తుంది. 1/7 అంటే 100, 1/5 అంటే 100, 1/4 అంటే 100. ఓకే. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్? సో ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 30 క్వశ్చన్. సో వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్? అంటే పావులకము, అంటే ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో అది మీ ఆన్సర్ అవుతుంది. సో 13 ఉంది, ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 టైమ్స్ రిపీట్ అయింది. 13 అనేది ఓన్లీ 2 టైమ్స్ రిపీట్ అయింది. 14 ఉంది, 2 టైమ్స్ రిపీట్ అయింది. 15 ఉంది, 15 3 సార్లు రిపీట్ అయింది. చూడండి, 15 3 సార్లు రిపీట్ అయింది. 15 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 3 సార్లు రిపీట్ అయింది. సో 12 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? ఓన్లీ 12 అనేది ఒకసారి రిపీట్ అయింది. సో 15 అనేది 3 సార్లు రిపీట్ అయింది. సో మీ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. ఏది ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో దాన్ని మనం మోడ్ అని పిలుస్తాం. 24 men can do a piece of work in 24 days. How many men needed to work in 18 days? 24 మంది పురుషులు ఒక పనిని 24 రోజులు చేయగలరు. ఆ పని 18 రోజుల్లో చేయాలంటే ఎంత మంది పురుషులు అవసరం? సో M1 D1 is equal to M2 D2. అంటే 24 మంది 24 రోజులు, 24 మంది 24 రోజులు. మరి 18 రోజుల్లో చేయాలంటే మరి ఎంతమంది మనుషులు కావాలి? 18 రోజుల్లో చేయాలంటే ఎంతమంది మనుషులు కావాలి? ఇప్పుడు 18లో 6 ఉంటుంది, 3 ఉంటుంది. ఒక 6తో 4 సార్లు, సో 3 ఉంటుంది. 3తో 8 సార్లు, అంటే 8 × 4 అంటే 32. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్. సో ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఈ 18 నేను 6 × 3 రాయొచ్చు. ఒక 6తో 4 సార్లు క్యాన్సిల్ చేసా, 3తో 8 సార్లు క్యాన్సిల్ చేసా. సో 4 ఎందులో ఎంత? 32. మీ ఆన్సర్ ఎంత? ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో ఏ ladder 10 meters long is leaning against a vertical wall. It makes an angle 30 degrees with the ground. How high on the wall arcs the ladder reach? 10 మీటర్లు ఎత్తుగల ఒక నిచ్చెన ఒక నిలువు గోడకు ఆనించి ఉంచడమైంది. ఆ నిచ్చెన భూమితో 30 డిగ్రీలు కోణం చేస్తుంది. ఆ నిచ్చెన గోడను ఎంత ఎత్తుతో కలుస్తుంది? ఎంత ఎత్తులో కలుస్తుంది? ఒకసారి మీరు చూడండి. ఇది నిచ్చెన, ఇది గోడ అనుకుందాం. సో ఇక్కడ నుంచి నిచ్చెన ఇలా ప్లేస్ చేసాం. సో యాంగిల్ అనేది 30 డిగ్రీలు. tan 30 అంటే 1/√3. tan 30 అంటే 1/√3. ఇది 1, ఇది √3. ఇది 1/√3 అయినప్పుడు ఇది ఎంత అవ్వాలి? 2 అవ్వాలి. √3 హోల్ స్క్వేర్. √3 హోల్ స్క్వేర్ అంటే 3. 1 స్క్వేర్ అంటే 1. 1 + 4, 1 + 3 అంటే 4. 4 అంటే 2. ఇది 2 భాగాలు అవ్వాలి. ఈ 2 భాగాలు అంటే 10 ఇచ్చాడు. 2 భాగాలు అంటే ఎంత ఇచ్చాడు? 10 సెంటీమీటర్లు ఇచ్చాడు, 10 మీటర్లు ఇచ్చాడు. అడిగింది గోడ పొడవు ఒక భాగం. 2 భాగాలు 10 అయినప్పుడు ఒక భాగం ఎంత అవుతుంది? 5 అవుతుంది. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్? 5 మీటర్లు. ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ మూవ్స్ ఎట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 240 km/1 hour ఎట్ 80 km/h నెక్స్ట్ 1 hour. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్? సో ఒక రైలు మొదటి కిలోమీటర్ దూరంను 240 కిలోమీటర్ల వేగంతో, తర్వాత 1 కిలోమీటర్ దూరంను 80 కిలోమీటర్ల వేగంతో వంతున నిలకడగల వేగంతో ప్రయాణిస్తుంది. ఆ రైలు యొక్క సగటు వేగం ఎంత? మొదటి 1 కిలోమీటర్, తర్వాత 1 కిలోమీటర్. అంటే దూరం అనేది తటస్థము. దూరం తటస్థమైనప్పుడు సగటు వేగం, దూరం తటస్థమైనప్పుడు సగటు వేగం ఎంత? 2 × S1 S2
2 × S1 S2 గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే దూరము తటస్థమైనప్పుడు సగటు వేగం యావరేజ్ స్పీడ్ 2 × S1 S2 240 + 80 320 240 + 80 320. So 80 how many times అండి? 84 times. 4 how many times అమ్మా? 460 times. 260 times is what? 120. So సగటు వేగం. So average speed is what? 120. Option C is that answer. This is all about April 3rd, shift number 3. So mathematics explanation. So thank you all of you.